నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. కేరళ సిరీస్లో భాగంగా మీరు మొదటి మరియు రెండవ వీడియోని చూడనట్లయితే డెఫినెట్గా ఇప్పుడే వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ బ్యూటీని, ఆ వండర్స్ని మిస్ అయినట్టే. అయితే మూడో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్. కేరళలో గుడుల యొక్క తీరుతిన్నులు ఎలా ఉంటాయనేది మీకు చూపించబోతున్నాను. అయితే మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఈరోజు నా పుట్టినరోజు. ఆ సందర్భంగా మేము ఇక్కడ దగ్గరలో ఏదైనా టెంపుల్కి తీసుకెళ్ళి దేవుని దర్శనం చేసుకుందామన్న ఆలోచనతో బయలుదేరాం. కానీ ఎక్కడ ఉంటుందన్న విషయం మాత్రం తెలియదు. కానీ మా ప్రాపర్టీ ఓనర్ మాత్రం అనుకోకుండా ఒక గుడి దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు. అరే, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఆ దేవుని యొక్క గుడి నిర్మాణం అయితే జరిగిందని అనిపిస్తుంది. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఇప్పుడు మనం చూడబోతున్నాము ఒక విఘ్నేశ్వరుని టెంపుల్. మేము వెళ్ళే సమయానికి ఈ గుడి మూతబడిపోయింది. కానీ మాకు దర్శనం చేసుకునే భాగ్యం బయట నుంచి అయితే కలిగింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. కేరళలోని గుడిల తీరుతిన్నులు చూస్తూ ఉంటే గుడికి చాలా ప్రధానమైన అంశం దేవుని యొక్క అభిషేకానికి నీరు. అర్బనైజ్డ్ అయిపోయిన ప్రతి పట్టణం లోపల ఆ యొక్క మంచినీటి కొరత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని అభిషేకం అనేది మనం చాలా పవిత్రంగా చేయవలసిన ముఖ్యమైన ఘట్టం. కానీ ఈ రోజుల్లో దాన్ని ప్రజలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే అవసరాలు కావచ్చు, అర్థం చేసుకోలేకపోతున్నాయని అనుకోవచ్చు. కానీ కేరళలో మాత్రం ఇక్కడ గుడి లోపల ఖచ్చితంగా నేనైతే గమనించిన విషయం ఏంటంటే సపరేట్గా ఒక బావి నిర్మాణం అనేది ఉంటుంది. ఆ బావి నిర్మాణం కేవలం ఆ యొక్క దేవుని అవసరాలకు కావచ్చు, అభిషేకానికి కావచ్చు ఉపయోగిస్తుంటారని మనకి ఇక్కడ లోకల్గా ఉండేవారైతే చెప్తున్నారు. నా పుట్టినరోజు ఇంత చాలా చక్కగా జరుగుతుందని నేను మాత్రం అనుకోలేదు. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుని బ్లెస్సింగ్స్ ద్వారా నా రోజు ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మరో దివ్య క్షేత్రానికి తీసుకెళ్ళబోతున్నాను. అదే అమ్మవారి క్షేత్రానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఈ టెంపుల్ పేరు వల్లివురు అమ్మ క్షేత్రం. అంటే సాక్షాత్ అమ్మవారి క్షేత్రం అని అర్థం. ఇక్కడ ప్రతి ఏడు దసరా అప్పుడు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని మనకి ఇక్కడ లోకల్గా ఉండేవారైతే చెప్తున్నారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా ఎంత నిశ్శబ్దంగా అయితే ఇప్పుడు ఉందో అప్పుడు మాత్రం అంతే సందడిగా మారుతుందని చెప్పి చెప్తున్నారు. ఆ సందర్భంలో కనుక మనం ఇక్కడ ఉన్నట్లయితే మరింత ఎక్సైట్మెంట్తో ఉంటామని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. చూశారు కదా కేరళలోని గుడుల యొక్క తీరుతెన్నులు. అలాగే మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించిన ఒక ముఖ్యమైన మంచి విషయం ఏంటంటే గుడులల్లో ఖచ్చితంగా ఒక బావి అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకో విషయం, నెక్స్ట్ మీకు ఎక్సైటింగ్గా ఉండబోయే ఒక వీడియోని తీసుకురాబోతున్నాను. అదే టీ ప్లాంటేషన్ మరియు
టీ ఎక్స్ట్రాక్షన్ ఎలా జరగబోతుంది, ఆ టీ మన ఇంట్లోకి ప్యాకెట్లోకి ఎలా వస్తుందనే వీడియోతో రాబోతున్నాను. స్టేట్ ఇన్ టు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. వచ్చే శుక్రవారం 6:30కి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.